నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మెగా పేరెంట్ టీచర్స్ మీట్. పిల్లల బాధ్యత ఉపాధ్యాయులదేనన్న వక్తలు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హామీ. నెల్లూరులో విద్యార్థి సంఘాలు ధర్నా. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. పోలీసుల తీరుపై ఆగ్రహం. జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో వైభవంగా ఆషాఢమాసం పూజలు. అమ్మవారికి సార సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దొంగల్ని అరెస్టు చేసిన సూలూరుపేట పోలీసులు. బంగారు ఆభరణాలు స్వాధీనం. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ ఘనంగా జరిగింది. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పిల్లల చదువుపై తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, మంచి స్నేహితులు, క్రమశిక్షణ, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవాటు చేయాలని సూచించారు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పిల్లల్లో ఏమైనా ప్రవర్తన మార్పులు కనిపిస్తే వెంటనే ఉపాధ్యాయులతో చర్చించి వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని సూచించారు. విద్యతో పాటు మంచి నడవడిక, చట్టాల పట్ల అవగాహన, సమాజంపై బాధ్యతాభావం కూడా ప్రతి విద్యార్థికి అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ గిరిజన గురుకుల పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపల్ మహాలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన సూచనల మేరకు విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు నాణ్యమైన బోధనతో పాటు ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ సెక్రటరీ, ఎస్ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు కలిసి తల్లిదండ్రులకు పాఠశాలలో అందుబాటులో ఉన్న సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను వివరించారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ డిజిటల్ విద్యపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, బోధన విధానంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం పాఠశాల చేపడుతున్న చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలంలోని వాకతిప్ప ప్రభుత్వ పాఠశాల, ఉప్పాడ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ డే సమావేశాలకు కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆయన సమావేశమై విద్యాభివృద్ధి, విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంపునకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోవూరు పట్టణంలోని శ్రీ పచ్చిపాల రామనాథమ్మ జిల్లా ప్రజాపరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో పీటీఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి, ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు. సమావేశంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తుమ్మలపెంట పార్వతి మాట్లాడుతూ పిల్లలను స్కూల్కి పంపడమే కాకుండా ఎప్పటికప్పుడు పాఠశాలల్లో మీ పిల్లల వివరాలు తెలుసుకుంటూ ఉండాలని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య బాండింగ్కు ఈ పేరెంట్స్ మీటింగు వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. మంచి వృత్తిని ఎంచుకునేందుకు ఇప్పటి నుండే ఈ పాఠశాలల్లో అన్ని వసతులతో మంచి విద్యను ప్రభుత్వం అందించడం జరుగుతుందని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండి మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. అనంతరం ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ ఒక కుటుంబం బాగుపడాలి అంటే పిల్లల భవిష్యత్తు కూడా మహిళల పాత్ర అంతే ముఖ్యమని తెలిపారు. విద్యా వ్యవస్థకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ అన్ని వసతులతో కూడిన విద్యను పిల్లలకు అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతగా నిలిచిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ షాహీనా, అభివృద్ధి కమిటీ మెంబర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండల పరిధిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీటీఎం కార్యక్రమాన్ని జలీల్ అహ్మద్ బాషా,
మాజీ ఎంపీపీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, కోట మండల ప్రభుత్వ వివిధ శాఖాధికారులు పలు పాఠశాలల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జలీల్ బాషా మాట్లాడుతూ దివంగత ప్రజానేతలు, రాజకీయ దిగ్గజాలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిల అడుగుజాడల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సహకారంతో పాఠశాల ఆవరణలో ల్యాబ్తో పాటు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ఎమ్మెల్యే విశేష కృషి చేశారన్నారు. తల్లిదండ్రులకు, విద్యార్థులకు భవిష్యత్తు గురించి వివరిస్తూ విద్యారంగంలో మంత్రి నారా లోకేష్ తెస్తున్న సంస్కరణలను తెలియజేశారు. విద్యార్థుల అభివృద్ధికి, స్కూల్ పురోగతికి ఎప్పుడూ ప్రభుత్వం ముందుంటుందని, ఏ సమస్య ఉన్నా స్థానికంగా మేము ఉన్నామంటూ భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమాలను ముగించారు. తిరుపతి జిల్లా బాలైపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, క్రమశిక్షణ, పాఠశాల అభివృద్ధిపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేందుకు శుక్రవారం మెగా పేరెంట్స్ సమావేశాలను ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశాల్లో ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు రావి సత్యనారాయణ, మాజీ మండల అధ్యక్షులు రావి మస్తాన్నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పాఠశాల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, మొక్కల పెంపకం, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించారు. ప్రతి విద్యార్థి విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఉపాధ్యాయులు వివరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాఠశాల అభివృద్ధికి అవసరమైన సూచనలు, సలహాలు అందించగా వాటిని అమలు చేసేందుకు కృషి చేస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శిరీష, విద్యాశాఖ అధికారి వన్ నాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారి టు ప్రదీప్ కుమార్, ఏఎస్ఐ మాలియాద్రి, ఉపాధ్యాయులు రామసుబ్బయ్య, శేషాద్రిరాజు, లలిత శివజ్యోతి, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరిపాడు మండలంలోని పోలిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్ మీటింగును పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కటకం నరసింహారావు, ఎంఈఓ1 తిరుపతయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా పురోగతి, హాజరు, క్రమశిక్షణ, అభ్యసన స్థాయిలు, పాఠశాల భద్రత తదితర అంశాలపై తల్లిదండ్రులతో సమగ్రంగా చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, ఇంటి వద్ద కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఎంఈఓ1 తిరుపతయ్య సూచించారు. మెగా పీటీఎంకు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రత్యేక భోజనం, అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భోజనాల దాతగా బద్దెల సుధాకర్ రెడ్డి వ్యవహరించారు. తల్లిదండ్రుల సహకారం ఉంటే విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు పాఠశాల యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని ప్రధానోపాధ్యాయులు షేక్ మస్తాన్ తెలిపారు. అనంతరం తల్లిదండ్రుల కోసం ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు. విద్యార్థుల వారి తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి భవిష్యత్తు లక్ష్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలోని డిఎస్ఆర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటు 4.0లో ఆయన పాల్గొన్నారు. విద్యార్థినులు వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా మాట్లాడి పిల్లల చదువు, భవిష్యత్తు లక్ష్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. హైస్కూల్ ని అద్భుతంగా నిర్మించిన డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత దేవిరెడ్డి సుధాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కంపెనీ ప్రతినిధి నాగరాజును సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో వీఆర్ పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నిలబెట్టుకుని అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించామని చెప్పారు. వీఆర్ పాఠశాలలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 15 ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేయాలని నిర్ణయించగా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్తలతో పాటు ఉన్నత స్థాయిలో ఉన్న తన స్నేహితులు ముందుకు వచ్చారని తెలిపారు. పిల్లల చదువుపై ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని సూచించిన మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఈ నెల 27న తొలి విడతలో 7,000 సైకిళ్లను ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేయనున్నామని తెలిపారు. అనంతరం పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డీఈఓ బాలాజీరావు, ఎంఈఓ తిరుపాల్, ప్రిన్సిపల్ పద్మావతి, డివిజన్ టీడీపీ నేతలు అన్నంగి ప్రసాద్, బీజేపీ నేత మిడతల రమేష్, టీచర్స్, పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు. మదర్స్ ఎలా ఉంది మీ స్కూలు? పిల్లలు చెప్తున్నారు, మదర్స్ చెప్పటంలా. ఓకే, ఎలక్షన్లో కంటెస్ట్ చేసే ముందు, ఎలక్షన్స్ ప్రచారం చేసేటప్పుడు విఆర్ఐ స్కూల్ ఒక్కదాని గురించే మాట్లాడా. ఆ స్కూల్లో నేను చదివా.
గత ప్రభుత్వం ఆ స్కూల్ను మూసేసి ఉండింది. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఎంతోమంది ఈరోజు మేధావులు, రాజకీయంగా, ఆర్థికంగా, ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారు. అది నెల్లూరు కార్పొరేషన్కి నడి ఒడ్డులో ఉండే స్కూలు. అలాంటి స్కూల్ను మూసేస్తే దాన్ని ఓపెన్ చేస్తానని చెప్పా. ప్రభుత్వం వస్తే ఆ స్కూల్ని ఓపెన్ చేస్తానని, దాన్ని ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తానని చెప్పలా. కానీ ప్రభుత్వం రాగానే ఆ స్కూలుని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నారాయణ గ్రూప్ మా పిల్లల సపోర్ట్తో, ఎన్సిసి గ్రూప్ సపోర్ట్తో, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 ప్రోగ్రాం తీసుకొచ్చారో ఆ P4 ప్రోగ్రాంలో దాన్ని డెవలప్ చేసాం. అయితే దానికి వచ్చిన డిమాండ్ ఏంటంటే 1000 సీట్లుంటే దాదాపు 3000 మంది సీట్లు అడిగారు. సీట్లు ఇవ్వటం కూడా నెల్లూరు సిటీలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఆ తర్వాత దానికి డిమాండ్ అబ్నార్మల్ రావటం. ఆ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 15 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా చేయాలనే ఉద్దేశంతో అనేక మంది దాతలను అప్రోచ్ అయ్యా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా నారాయణ గ్రూప్లో చదివిన వాళ్ళు కావచ్చు, ఎవరైతే ఉన్నత స్థితికి పోయి ఆర్థికంగా బలపడి ఉండారో, అటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, బాంబే కావచ్చు, ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యా. మీరు రండి, ఒకసారి విఆర్ఐ స్కూల్ చూడండి అని. ఆ విఆర్ఐ స్కూల్కి ఫస్ట్ డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారు ఈ స్కూల్ ఏదైతే బ్రహ్మాండంగా కట్టారో ఆ సుధాకర్ రెడ్డి గారుని రమ్మన్నా. ఆయన వచ్చాడు. ఆ స్కూల్ గేట్కి రాగానే చూడంగా నేను అడిగా, మీరు కూడా ఒక స్కూల్ చేయండి అని. ఒక్క మాట మాట్లాడకుండా సుధాకర్ రెడ్డి నేను కూడా చేసి పెడతా అన్నాడు. ఏ స్కూల్ చేస్తారంటే, మేము ఎక్కువ కాలం మూలాపేటలో నివసించాం, మూలాపేటలో ఉండే స్కూల్ టేకప్ చేస్తారంటే వెంటనే ఆయన తీసుకొచ్చి చూపిస్తే వెంటనే ఒక్క మాట కాదనకుండా ఈ స్కూల్ యొక్క రూపురేఖలు మార్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మార్కుల కంటే మంచి వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ సూచించారు. డక్కిలిలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీట్ లో ఆయన ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తితో కలిసి పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎమ్మెల్యే కురుగొండ్ల తెలిపారు. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో విద్యకు ప్రాధాన్యతను చాటి చెప్పేలా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగు కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాలంటే పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారా, ఇంట్లో చదువుకు తగిన సమయం కేటాయిస్తున్నారా అనే అంశాలను నిరంతరం గమనించాలని సూచించారు. మార్కుల కంటే మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, విలువలు, ఉపాధ్యాయుత జీవితం విధానం మరింత ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు. మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి లక్ష్య సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ విద్యావతి, వైస్ ప్రిన్సిపల్ నాగమణి, స్కూల్ పీడీ మాధవి, కేజీబీవీ జీసీడీఓ పుష్ప, డక్కిలి ఎంఆర్ఓ హనుమాన్ నాయక్, డక్కిలి ఎస్ఐ బ్రహ్మనాయుడు, ఉపాధ్యాయులు, ఎంఈఓ 1 వెంకటేశ్వర్లు, ఎంఈఓ 2 జగదీష్ బాబులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్రనాయుడు, పోలంరెడ్డి కోటేశ్వర్రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, సర్వేపల్లి రత్నయ్య, మచ్చల అశోక్, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే కేవలం ఒక సభ కాదు, షామియానాలు వేసి మేము వచ్చి స్పీచ్లు ఇచ్చేసి వెళ్ళిపోయేది కాదు. ఇది పిల్లలకి రాబోయే రోజుల్లో తల్లిదండ్రులు, పిల్లలు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి వాళ్ళ భవిష్యత్తు ఎలాగ ఉండాలి అనే ఒక మార్గనిర్దేశకాలు వాళ్ళే డిసైడ్ చేసే దానికోసం ఏర్పాటు చేసుకున్న ఒక వేదిక. ఇలాంటి వేదికకి ముఖ్య కారకులు ఎవరంటే మన ప్రీతమ నాయకులు, విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి ముందుగా ఈ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా మీ డ్రెస్ కానీ, మీ షూస్ కానీ, అదేవిధంగా మీ సాక్స్లు కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా స్కూల్స్లో మేమే వచ్చి ఇటీవల ఇచ్చాం. ఈరోజు మీరు వేసుకునే డ్రెస్ కూడా మంచి క్లాత్ ఇచ్చాం. క్వాలిటీగా ఆయనే చెక్ చేసి మంచి డ్రెస్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో
మంచి క్లాత్ కొనుగోలు చేసి అన్ని స్కూల్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా మేము తినేటువంటి ఫుడ్ ఉదయంతోనే మీకు పాలు, గుడ్డు, టిఫిన్ కూడా మెను ప్రతిరోజు మార్చి, ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు దోశ, మీ మెను ప్రకారమే ఈరోజు పెడతా ఉన్నారు. అవునా? ఎందుకంటే మీరు బాగా ఆరోగ్యం ఉండాలి, బాగా చదువుకోవాలి. ఉదయగిరిలో విద్యా సంస్థల బంద్ విజయవంతంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను విద్యార్థి సంఘాల నాయకులు ముయించి వేశారు. ఢిల్లీలో శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడంపై ఉదయగిరి పట్టణంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలను ముయించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పట్టణ వీధుల్లో నినాదాలతో కూడిన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలకు రావాలా అని చెప్పి అనేక మంది మేధావులు, విద్యార్థి సంఘాలు నేతలు శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే పెద్ద ఎత్తున పోలీసులు మూకలను పెట్టి, మిలిటరీని పెట్టి విపరీతమైనటువంటి దాడులు చేపించినటువంటి పరిస్థితి. వందల మంది విద్యార్థులకి గాయాలైనవి, వందల మంది విద్యార్థులకి తలకాయలు పైకిలిపోయినాయి. మొత్తం ఢిల్లీ రోడ్లన్నీ నెత్తరమై అయిపోయినటువంటి పరిస్థితి దేశం మొత్తం కనపడతా ఉంది. అందుకని యావత్ భారతదేశం మొత్తం చుట్టూ ఉండబడినటువంటి అన్ని రాష్ట్రాలలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, పీడిఎస్యు అనేక విద్యార్థి సంఘాలు కలిపి ఆ విధంగా ఈరోజు దేశవ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఢిల్లీలో శాంతియుత నిరసన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జు దారుణమని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్ద వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేల మంది విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడుతుంటే వారిపై లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగిందన్నారు. ఖచ్చితంగా విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పరీక్షలు జరపడం చేతకాక పేపర్లు లీక్ అవుతుంటే వాటిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థులపై దాడులు చేపించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు, చనిపోయిన విద్యార్థులలో ఒక్కొక్కరికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ఈ ధర్నాలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తున్నటువంటి యువకులపై, విద్యార్థులపై మీరు విద్యార్థులని కనికరం కూడా లేకుండా లాఠీ చార్జీలు చేసి ఈ రోజు కొంతమంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోవడానికి మీరు వెనక నుండి నడిపించినటువంటి ఈ పోలీసు బృందం వారు ఖచ్చితంగా దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి. విద్యార్థుల మీద జరిగినటువంటి పైశాచిక దాడిపై ఈ దేశ ప్రధానమంత్రి మరియు ఈ కేంద్ర మంత్రి వర్గం మొత్తం కూడా ఈ దేశ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి ఏఐసీఎఫ్గా మేము కోరుకుంటా ఉన్నాం. ఈ రోజు కనీసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి స్పందన కూడా ఈ యొక్క ఆందోళనల పైన చేయకపోవడం అనేది సిగ్గుచేటు. ఏదైతే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడతారు, దేర్ ఆర్ కాక్రోచెస్, ఇవన్నీ కూడా బొద్దింకలు, ఏవి కూడా చేయలేరు, చిన్న చిన్న ఆలోచనలతో ఉద్యమాలు చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ యొక్క వ్యాఖ్యల్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నీట్ పేపర్ లీక్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీపై విషం చిమ్ముతున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు కర్నాటి ఆంజనేయ రెడ్డి మండిపడ్డారు. పేపర్ లీక్ బాధ్యుల్ని వదిలే ప్రసక్తే లేదని మోదీ చెప్పారన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోనం వాక్చుగ్గు దీక్ష విరమించడం సంతోషకరమన్నారు. నీట్ పేపర్ లీక్ అవడం చాలా బాధాకరమని, ఇకపై ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ప్రధాని హామీ ఇవ్వడం జరిగిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ చేసే దిశగా కేంద్ర
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ప్రధాని అన్నారన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించడం సంతోషకరమన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయన్నారు. యూపీఏ 10 సంవత్సరాల కాలంలో 64,000 మంది ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయన్నారు. యూపీఏ 10 సంవత్సరాల కాలంలో 64,000 మందికి పైగా విద్యార్థులు అనేక కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలో చేరాయని చెప్పారు. బాధ్యతాయుత గల ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకున్నారు. కానీ పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ మహానగరంలో పార్లమెంటు దగ్గర కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అందరూ కూడా బాధపడుతున్నారు ఈ సంఘటనల పట్ల. ప్రధానమంత్రి నిన్నటి రోజున ట్వీట్ చేశారు. వారు ఈ దేశానికి యువకులు, యువశక్తి ఆధారపడింది దేశ భవిష్యత్తు మీద. యువశక్తిని మేము అర్థం చేసుకోగలము, విద్యార్థి శక్తిని అర్థం చేసుకోగలము. నీట్ పేపర్లకి లీక్ చేసిన వారిని ఎవరిని వదలము. ఇప్పటికే 13 మంది జైల్లో ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అధికారులు కూడా అరెస్ట్ చేయడము, వారిని పదవుల నుండి, బాధ్యతల నుంచి తొలగించడం కూడా జరిగింది. అందువల్ల ప్రధానమంత్రి చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము, దీని మీద లోతుగా చర్చ చేస్తాము, దోషులందరినీ కూడా శిక్షిస్తాము. అందుకోసం ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ విషయం కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దోషుల్ని సాధ్యమైనంత తొందరలో వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నికంటే ఒక మంచి పరిణామం సోనం వాంగ్చుక్ రాత్రి వారి యొక్క 25 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించడం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. వారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి వారు ఇద్దరు కూడా వెళ్ళి వారితో చర్చించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దీని మీద దోషులను శిక్షిస్తాం, చనిపోయిన వారి నష్టపరిహార విషయంలో ఆలోచన చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారు హామీల మేరకు వారు వాంగ్చుక్ గారు చెప్పారు, ఈ హామీలన్నీ కూడా నా హృదయాన్ని తాకాయని చెప్పారు వారు. జొన్నవాడ కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొని అమ్మవారికి సారి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాబోయే రోజులు ఆలయ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని పాలక మండలి సభ్యులకి సూచించారు ప్రశాంత్ రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మవారికి సారె సమర్పించారు. ఈవో శ్రీనివాసరెడ్డి, ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి ఆలయ మర్యాదలతో వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం శాకాంబరి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని వారు దర్శించుకొని ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోలార్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా సరైన సదుపాయాలు లేక ఆలయ నిర్వహణలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 16 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నా తాము అధికారంలోకి వచ్చేసరికి ఆలయం 40 లక్షల రూపాయల అప్పులో ఉందన్నారు. బ్రహ్మోత్సవాలు జరిపేందుకు కూడా ఇబ్బందిగా ఉన్న సమయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో 50 లక్షల రూపాయలతో బ్రహ్మోత్సవాలు వైభవంగా చేశామన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో 4 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశామని తెలిపారు. కరెంటుకు ఇబ్బందులు లేకుండా దాతల సహకారంతో 20 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆలయ అభివృద్ధి కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. ఈరోజు దేవస్థానంలో 16 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 లక్షలు నేను కోవూరు ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ గుడి 40 లక్షల అప్పుల్లో ఉంది. బ్రహ్మోత్సవాలు చేయడానికి డబ్బులు లేకపోతే ఈవో గారు, అప్పటికి ఇంకా చైర్మన్ గారు కూడా రాలేదు, ఈవో గారు, నేను, మన దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఎలా చేయాలన్నా మేము ఈ బ్రహ్మోత్సవాలు ఏదో ఒక మార్గం చూపియండి అని వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు ఆయన డిపాజిట్ బ్రేక్ చేసి ఒక 50 లక్షలు బ్రహ్మోత్సవాలు జరపడానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ల 16 కోట్లుంటే ఈ 2 సంవత్సరాల్లో 4 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన బోర్డు ఛార్జ్ తీసుకున్న తర్వాత 4 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఈ 2 సంవత్సరాల్లో. కాబట్టి ఇదంతా ఆ అమ్మవారి దయ.
తట్టుగొల్లపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తోటపల్లిగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తట్టుగొల్లపాలెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ ను కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించగా తోటపల్లిగూడూరు ఎస్ఐ 7 మంది పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం విస్తృత తనిఖీలు చేపట్టింది. సుమారు 80 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లేదా నేరాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. వాహనాల తనిఖీలో సరైన పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని తదుపరి పరిశీలన నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాత కేసులో నిందితులుగా ఉన్న ఒకరిని అనుమానితులుగా పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడకుండా హెచ్చరించి పంపించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు మహిళల భద్రత, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, హెల్మెట్ ధరించడం యొక్క ప్రాముఖ్యత, ఆపరేషన్ చిన్నారి, చిట్టి తల్లి, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు, ఆస్తి సంబంధిత నేరాల నివారణ, అత్యవసర సేవల వినియోగం తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. తమ ప్రాంతాల్లో సంచరించే అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు లేదా నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని, శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు నిరంతరం నిర్వహించబడుతున్నాయని పోలీసులు తెలిపారు. బంగారు గొలుసు దొంగతనానికి పాల్పడ్డ దొంగలను సూలూరుపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో తెలియజేశారు. తిరుపతి జిల్లా సూలూరుపేట టౌన్ నందు వరుస చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూలూరుపేట సర్కిల్ ఆఫీస్ నందు డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ 24వ తేదీ ఉదయం సూలూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ ఆర్చి వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుండి అన్ని కేసులలో దొంగిలించబడిన సొమ్ము మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో సూలూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్ వారి సిబ్బంది సహకారంతో కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేసి 24వ తేదీన ముద్దాయిలను అరెస్టు చేశామని డీఎస్పీ చంద్రబాబు తెలిపారు. దొంగల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని బాధితులకు తిరిగి అప్పచెప్పినందుకు సూలూరుపేట పోలీసు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కలిగిరమ్మ తల్లి తిరునాళ్లు అత్యంత ఘనంగా ముగిశాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పొంగళ్లు పెట్టుకుని మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు అమ్మవారి గ్రామోత్సవం కన్నుల పండుగ జరిగింది. కలిగిరి మండల కేంద్రంలోని కలిగిరమ్మ తల్లి తిరునాళ్లు గురువారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు కలిగిరి పంచాయతీలోని జిర్రవారిపాలెం, పాపన ముసిరిపాలెం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి పొంగళ్లు పెట్టుకుని నైవేద్యాలు సమర్పించారు. అనంతరం అమ్మవారు అలంకరణతో, మేళతాళాలు, తప్పెట్ల మోత, బాణసంచాతో అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఇంటి ముందు వచ్చిన కలిగిరమ్మ తల్లికి కర్పూర హారతులతో స్వాగతం పలికి మొక్కులు చెల్లించారు. ఆలయం చుట్టూ బండ్లు తిరుగుడు, సుడిమాను తిప్పే కార్యక్రమాన్ని భక్తులు పోటాపోటీగా తిలకించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బారావు, స్థానిక ఎస్ఐ లతీపునీసా, వించమూరు జలతంకి ఎస్ఐలు ఉమామహేశ్వరరావు, వీరేంద్రబాబులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మెగా పేరెంట్ టీచర్స్ మీట్. పిల్లల బాధ్యత ఉపాధ్యాయులదేనన్న వక్తలు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి నారాయణ ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని హామీ. నెల్లూరులో విద్యార్థి సంఘాలు ధర్నా. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయింపు. పోలీసుల తీరుపై ఆగ్రహం. జొన్నవాడ కామాక్షి తాయి ఆలయంలో వైభవంగా ఆషాఢమాసం పూజలు. అమ్మవారికి సార సమర్పించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. దొంగల్ని అరెస్టు చేసిన సూలూరుపేట పోలీసులు. బంగారు ఆభరణాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.